సంవత్సరాలకు పనిచేస్తూనే ఉన్నాం వాళ్ళతో పాటు సమాన హక్కులు కల్పించమంటే శంకరనారాయణ రెడ్డి గారు మీకు కల్పిస్తామని అంటున్నారు. కానీ మాట్లాడినట్టే రానియకుండా ఆఫీస్ దగ్గర నిలబెట్టుకొని బయటికి పంపిస్తాడు. ఏంది ఇలా మాట్లాడుతున్నారు సార్ అంటే మీకు పెంచేటప్పుడు పెంచుతాంలేమ్మా, డ్రెస్ ఉన్న వరకు చూస్తామంటున్నారు. మాకు ఆ డ్రెస్ కూడా వచ్చి జీతాలు పెరగాలని ఆ శంకరనారాయణ రెడ్డి గారిని గట్టిగా అడిగితే డ్యూటీకి మేము తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు లేచి వస్తేనే దూరాభారం వాళ్ళు అందరూ వచ్చాడు నిలబడి వాళ్ళకంటే ముందు వచ్చి నిలబడితేనే మాకు డ్యూటీ చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుకు వస్తే మీకు డ్యూటీ లేదు వెళ్ళిపోండి అని చెబుతున్నారు. దాని గురించి హెచ్ఎల్ సార్ డిపార్ట్మెంట్ కాడికి వెళ్తే అంతేనమ్మా, ముందు వస్తే రండి, లేకపోతే లేదు, మీరు కాకపోతే వేరే వాళ్ళు వస్తారు, మీ డ్యూటీ తరపు వాళ్ళు చేస్తారని బయట వాళ్ళని పిలిపించుకొని ఆ షూస్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి 750 రూపాయలు సాయంత్రం కాలం ఇచ్చేసి పంపిస్తున్నారు. ఖండిస్తే మేము లోకల్ వాళ్ళు మీకు అవసరం పనిగా ఇంకో పని చేసుకోమ్మా, మీకు చాలా తక్కువ ఉంది సార్, కార్డు కూడా ఇస్తాను అంటున్నారు. కానీ పని చేయించుకొని బయటకు పంపిస్తున్నారు. అదే బయట వాళ్ళు వస్తే 750 రూపాయలు ఇచ్చి వాళ్ళకి కార్డు ఇచ్చి షూస్ ఇచ్చి హెల్మెట్ ఇచ్చి సాయంత్రానికి ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తున్నారు. మరి క్యాంటీన్లో మాకు భోజనం లేదు, మళ్ళీ అదే డ్రెస్లో మేము పని చేస్తున్నాం. కొబ్బరి నూనె బెల్లం ఏమివ్వలేదు. అందుకే డ్రెస్ ఇచ్చి మాకు కార్డు ఇచ్చి సమాన హక్కులు కల్పించాలని కోరుకుంటున్నాం.